నమస్కారం. గత ఎపిసోడ్లో బిట్కాయిన్ సృష్టికథ మరియు పిజ్జా కొనుగోలు సంఘటన గురించి తెలుసుకున్నాం. మరి ఈ బిట్కాయిన్లు కేవలం 21 మిలియన్లు మాత్రమే ఉంటాయని ఎందుకు చెబుతారు? ఈ పరిమితి వెనుక ఉన్న రహస్యం ఏమిటి? ఈరోజు మనం తెలుసుకుందాం. బంగారం గురించి మనందరికీ తెలుసు. భూమిలో బంగారం పరిమితంగా ఉంటుంది కాబట్టే దానికి అంత విలువ. బిట్కాయిన్ కూడా అంతే. దీనిని డిజిటల్ బంగారం అని పిలుస్తారు. ఎందుకంటే బిట్కాయిన్ సిస్టమ్ను సృష్టించిన సతోషి నకామోటో కేవలం 21 మిలియన్ల బిట్కాయిన్లు మాత్రమే ఉండేలా ప్రోగ్రాం చేశారు. ఒకసారి ఈ 21 మిలియన్ బిట్కాయిన్ల పరిమితికి చేరుకున్నాక ఇంక కొత్త బిట్కాయిన్లు సృష్టించబడవు. మన ప్రభుత్వాలు అపరిమితంగా కరెన్సీని ముద్రించున్నట్లుగా బిట్కాయిన్ను ముద్రించలేము. ఇదే బిట్కాయిన్ను చాలా ప్రత్యేకంగా చేస్తుంది. ఇది దాని కొరత, స్కేర్సిటీకు ప్రధాన కారణం. బిట్కాయిన్ కొరతను మరింత పెంచడానికి ఒక ఆసక్తికరమైన మెకానిజం ఉంది. అదే హావింగ్ లేదా హాల్వింగ్. మైనింగ్ చేసేవారు కొత్త లావాదేవీలను ధృవీకరించినందుకు బిట్కాయిన్లు రివార్డుగా పొందుతారని మనం చెప్పుకున్నాం. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఈ రివార్డు సగానికి తగ్గుతుంది. దీన్నే హావింగ్ అంటారు. 2009లో బిట్కాయిన్ మొదలైనప్పుడు ప్రతి బ్లాకుకు రివార్డు 50 బిట్కాయిన్లు. 2012లో అది సగానికి తగ్గి 25 అయ్యింది. 2016లో మళ్లీ సగానికి తగ్గి 12.5 అయ్యింది. 2020లో ఇది 6.25 బిట్కాయిన్లకు తగ్గింది. ఈ హావింగ్ ప్రక్రియ బిట్కాయిన్ను ముందుగానే ఊహించగలిగి మరియు దాని సరఫరాను నియంత్రించేలా చేస్తుంది. ఇది బిట్కాయిన్ విలువను స్థిరంగా ఉంచడానికి లేదా పెంచడానికి సహాయపడుతుంది. ఈ ప్రక్రియ 21 మిలియన్ బిట్కాయిన్ల పరిమితికి చేరుకునే వరకు కొనసాగుతుంది. మైనింగ్ కష్టం పెరగడం, కొత్త బ్లాక్ను బ్లాక్చైన్కి జోడించడం అనేది ఒక క్లిష్టమైన ప్రక్రియ. ఇది ఒక గణిత సమస్యను పరిష్కరించడం లాంటిది. ఈ సమస్యను పరిష్కరించిన తర్వాతే కొత్త బ్లాక్ జతచేర్చబడుతుంది. అయితే కాలం గడిచే కొద్దీ ఈ సమస్యను పరిష్కరించే కష్టం మరింత పెరుగుతుంది. దీన్ని డిఫికల్టీ అడ్జస్ట్మెంట్ అని పిలుస్తారు. దీనివల్ల ఎక్కువ మంది మైనింగ్ చేయడం మొదలుపెట్టినా కొత్త బిట్కాయిన్లు మార్కెట్లోకి వచ్చే వేగం స్థిరంగా ఉంటుంది. ఇది కూడా బిట్కాయిన్కు కొరతను పెంచుతుంది. ఎందుకంటే కొత్త కాయిన్లు సులభంగా సృష్టించబడము. ఇప్పుడు బిట్కాయిన్ కొరత గురించి అర్థమైంది కదా? మరి ఈ బిట్కాయిన్ ధర ఎందుకు తక్కువవుతుంది, ఎందుకు ఎక్కువవుతుంది? దీని వెనుక ఉన్న కారణాలు ఏమిటి? ఈ ప్రశ్నకు సమాధానం తెలుసుకోవాలంటే తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. ధన్యవాదాలు.